మాజీ మంత్రి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు తుంగతుర్తి నియోజకవర్గంలోని వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో ముగిశాయి. 2 రోజుల క్రితం అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు రామరెడ్డి దామోదర్ రెడ్డి. ఆయన పార్థివ దేహానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మందల సామేల్, బాలునాయక్, అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామరెడ్డి దామోదర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డికి కడసారి నివాళులర్పిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సార్, మొత్తం మీద ఉమ్మడి నల్గొండ జిల్లాలో రామరెడ్డి దామోదర్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మీకు చాలా అనుబంధం ఉంది. ఆయన రాజకీయ ప్రస్థానం ఇలా మొదలైంది, ఆయనతో జిల్లా ఉన్నటువంటి అనుబంధం. ఆయన ఒక యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా మా హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కోశాధికారిగా జీవితం ప్రారంభించి నల్గొండ జిల్లాలో అప్పుడు కమ్యూనిస్టు కాంగ్రెస్ వాళ్ళ పొత్తున్నా సరే ఆ రోజుల్లో ఎక్కువగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మిగిలిన 11 కాన్స్టిట్యున్సీల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఏ ఆపద ఉన్నా ఆదుకోవడంతో పాటు ఆయనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన ఉన్న ఆస్తులను నమ్ముకుని తప్ప ఎక్కడ కూడా బెండ్ కాకుండా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. నిజంగా అలాంటి వ్యక్తి ఇంత చిన్న వయసు 73 ఏళ్ళంటే ఇవాళ లేపట్ల 85, 84, 80 ఏళ్ళంటే మంచి. కానీ దురదృష్టవశాత్తు అనుకోని కొద్దిగా ఆరోగ్య సమస్యలతో చనిపోవడం మా అందరినీ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దామన్న అంటే తెలియని వ్యక్తి లేడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతూ గత 4 రోజులుగా దసరా ముందే చనిపోవడం నిజంగా మా కాంగ్రెస్ పార్టీకే కాదు ప్రజలకు కూడా తీరని లోటు. ఎప్పుడు ముఖంలో నవ్వుతో ప్రేమతో తమ్మి అన్న అని పలకరిస్తూ ఎప్పుడు అవసరం శత్రువుల మీద గర్జించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చిందంటే తమ్మి అని భుజం మీద చేసి నవ్వుకుంటూ భుజం చేసి నేనున్నానని అండగా ఉండే వ్యక్తి లేకపోవడం మా అందరికి కూడా లేడు. తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉండడం, వాళ్ళ కొడుకు అండగా ఉండడం, రాబో కాలంలో ఆయన పేరు మీద కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకోవడం, తప్పకుండా ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ. దామోదర్ రెడ్డి గారిది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1985 అనుకుంటా మొదటిసారి వారు ఎమ్మెల్యే అయింది, 85. మరి ఆ తర్వాత 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన గొప్ప నాయకుడు దామన్న. మరి ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. తప్పనిసరిగా ఈ తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇక్కడున్న లీడర్లందరం, ఎమ్మెల్యేలు, ఎంపీలందరం కూడా కాంగ్రెస్ పార్టీని మరి వారి వారసత్వంగా, వారి ఆశలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి, కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టడానికి మేము తప్పనిసరిగా కృషి చేస్తాం. ఒక గొప్ప విషయం ఏంటంటే దామన్న విషయంలో ఇవాళ రేపు రాజకీయాలు ఎంత కమర్షియల్ అయిపోయినంటే ఎవరు ఏ పదవిలో వచ్చినా ఎట్లా దోచుకుందామని చూసే ఈ రోజుల్లో ఆయన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సుమారు 50 ఏండ్లు, 45 ఏళ్ళు అయితే ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నాడు. పూర్తిగా ఆస్తులు కరిగిపోయి కుటుంబంలో చాలా విషాదకరమైన ట్రాజడీస్ అయినా, ఆయన హెల్త్ అప్పుడప్పుడు బాగాలేకున్నా, ఎంత త్యాగం చేసినా కాంగ్రెస్ పార్టీ అనే విధంగా నిలబెట్టిన విషయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాంగ్రెస్ వాది మనసులో ఉన్న విషయం ఇది.